మెదక్ జిల్లా మెదక్ మున్సిపల్ పరిధిలో 4 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఆర్‌డబ్ల్యూఎస్ మున్సిపల్ అధికారులు, అధికార ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి అని అన్నారు. కేసీఆర్ గారి 10 ఏండ్ల పాలనలో ఎలాంటి ఇబ్బంది లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై ప్రస్తుత సర్కారులో పర్యవేక్షణ కరువైందని, మిషన్ భగీరథకు సంబంధించి గ్రిడ్ లేదా ఇంట్రా నీటి సరఫరా ఆగిపోయినా సంబంధిత అధికారులు స్పందించడం లేదని, గతంలో ఐఏఎస్ అధికారి మిషన్ భగీరథ పథకాన్ని పర్యవేక్షించడంలో సక్రమంగా నీటి సరఫరా జరిగిందని, ప్రస్తుతం ఏ అధికారి కూడా సక్రమంగా పర్యవేక్షించకపోవడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయన్నారు. పైప్లైన్ మరమ్మత్తు పనులు 4 రోజులుగా కాకపోవడం అధికారుల సమన్వయ లోపం కనిపిస్తుందన్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా ప్రజలకు నీరు అందించలేకపోతున్నారని, అధికార ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకున్న పాపాన పోలేరు. కనీసం సంబంధిత అధికారులతో మాట్లాడి రిపేర్ అయ్యిందా లేదా తెలుసుకోలేకపోతున్నారు. 4 రోజుల నుండి మెదక్ పట్టణంలో తాగునీరు రాకపోవడం దురదృష్టకరమని, రేపటిలోగా రిపేర్లు చేసి ప్రజలకు నీరు అందించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని అన్నారు. గత 4 రోజులుగా మంచినీళ్ళు రావడం లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి కౌన్సిలర్తో సహా నాయకులతో సహా వచ్చి అడిషనల్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక 4 రోజుల క్రితం ఒకరోజు పేపర్లో కేవలం ఒక రోజు నీళ్లు రావు జాగ్రత్తగా ఉండని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్కే పరిమితమైన అధికారులు తర్వాత పైప్ లైన్ రిపేర్ అని, లేదంటే మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్ పైప్ లైన్ డైవర్షన్ అని సమన్వయ లోపంతో 4 రోజులుగా నీళ్లు తాగించలేకపోతా ఉన్నారు. కనీసం అట్లీస్ట్ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, పైప్ లైన్ లాంటి రిపేర్స్ వచ్చినప్పుడు వాటర్ ట్యాంకర్ల ద్వారానన్నా నీళ్లు అందించాలి ప్రజలకు. అలాంటిది కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. లోకల్ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి సంబంధించిన లోకల్ ప్రజాప్రతినిధులు కూడా ఎవరు పట్టించుకున్నట్టు లేదు. కనీసం దాని మీద మాట్లాడే సందర్భం కూడా లేదు. కనీసం రిపేర్ జరిగిందా లేదని తెలుసుకునే వాకప్ చేసే పరిస్థితి కూడా కనబడతలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము గౌరవ అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రేపటి వరకు నీళ్లు అందించాలి, లేని చోట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పేసి అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు 5-6 రోజులకు ఒక్కసారి నీళ్ళు రాకపోతుండే. అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ కేసీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చి రోజు రెగ్యులర్గా అందరికీ నల్ల ద్వారా నీళ్లు అందించాలి, ప్రతి ఇంటికి అందించాలని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందించిన నీళ్లను మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస సౌకర్యమైన నీళ్లను ఇంటింటికి అందించలేని పరిస్థితిలో ఉంది. ఓ రోజు ఓ ఆడకట్టుకు రావు, ఓ రోజు ఓ వార్డుకు రావు. ఆడ ట్యాంకర్ల ద్వారా కనీసం సౌకర్యం ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది. మరి రిపేర్ల పేరుతోని, పైప్ లైన్ల పేర్లతోని, ఆర్‌డబ్ల్యూఎస్కు అదేవిధంగా మిషన్ భగీరథ ఆ రెండింటికి కూడా సమన్వయం లోపల ఉండడం వల్ల, డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయం లోపల ఉండడం వల్ల, పట్టించుకునే నాదుడు లేకపోవడం వల్ల మరి నిర్లక్ష్యం కొనసాగుతూ ఉంది. 4 రోజుల మెదక్ పట్టణంలో నీళ్లు లేవంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితి కనబడతా ఉంది. అందుకోసమే అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం. రేపటి వరకనుక ఆ రిపేర్లు సరిచేసి, పైప్ లైన్లు సరిచేసి అధికారులు తొందరగా చర్యలు తీసుకొని నీళ్లు అందిస్తే సరే. నీళ్లు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. వార్డున వెళ్ళి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరి అందరినీ సమన్వయపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.